అందరికీ నమస్కారం. టేస్ట్ ఆఫ్ టూ స్టేట్స్కి స్వాగతం. ఈరోజు చాలా ఈజీ అండ్ సింపుల్ క్యారెట్ రైస్ చూపించబోతున్నానండి. చేసుకోవడం చాలా ఈజీ అండ్ హెల్దీ కూడా. దీనికోసం ఇక్కడ 1 కప్పు క్యారెట్ తురుముని చూపిస్తున్నానండి. క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకోవాలి. క్వాంటిటీ కాస్త అటు ఇటు అయినా పర్వాలేదండి. ఇప్పుడు అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి, లేదంటే మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 2 కప్పుల అన్నం క్వాంటిటీ చూపిస్తున్నాను. చూడండి, అన్నం ఇంత ఉంటే క్యారెట్ తురుము ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే 1 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకు, 1 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మా పాప కోసం చేస్తున్నాను కాబట్టి కాస్త కారం తక్కువ వేస్తున్నాను. పెద్దవాళ్ళైతే కనుక 4 లేదా 5 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా చీల్చి వేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 చిన్న ఉల్లిపాయని కాస్త గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆనియన్ పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగోదండి. ఇలా కాస్త కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆనియన్ వేగాక తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. క్యారెట్ తురుము కాస్త మెత్తబడుతుంది కదా, అలా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఈ క్యారెట్ వేగడానికి మినిమం 3 మినిట్స్ పడుతుందండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతుంది. క్యారెట్ని డైరెక్ట్గా తినలేని వాళ్ళకి ఈ రైస్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు 1/2 స్పూన్ వేసుకోవచ్చు. అలాగే ఈ తురుములోనే రుచికి తగినంత ఉప్పు ఇవి వేసుకున్నాక మరొక 10-20 సెకండ్లు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా ఉంటుందండి. మార్నింగ్ హడావిడి లేకుండా కాస్త క్యారెట్ తురుముకొని అన్నం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్నాక చివరిలో వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ వేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కాకపోతే మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చివర్లో పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి. ఈ క్యాష్యూ అండ్ నిమ్మరసం ఆప్షనల్. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అలాగే తినేయచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. అన్నం రెడీగా ఉంటే క్యారెట్ ఒక్కటి తురుముకొని పెట్టుకుంటే 5 నుంచి 10 నిమిషాల్లో ఈ రైస్ రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ ఆఫ్ టూ స్టేట్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు.